కులగణనపై ఢిల్లీలో రాహుల్కు కృతజ్ఞత సభ. తెలంగాణలో నిర్వహించిన కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశంలో నిర్ణయం. కులగణనను ప్రజా ఎజెండాగా మార్చి అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు నిర్ణయించారు. తెలంగాణతో పాటు దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాయకులు సోమవారం ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సమావేశమై దీనిపై చర్చించారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, శ్రీహరితో పాటు మాజీ ఎంపీలు విహెచ్ మధుయాష్కి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ వ్యవహారాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో కులగణన సాగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బీసీ కులగణన తమ రాష్ట్రంలో శాస్త్రీయంగా జరిగిందని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలని కోరారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, కంచె ఐలయ్య, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన బిల్లు గవర్నర్ ఆమోదం పొందిందని, దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి అమల్లోకి తేవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం కులగణనకు అనుకూల ప్రకటన చేసినా తదుపరి కార్యాచరణ చేపట్టలేదని, దానిపై నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన కుల సర్వే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. జనగణనలో కులగణన చేయాలని భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన డిమాండును ప్రధాని మోదీ అంగీకరించి కేంద్ర క్యాబినెట్ ద్వారా ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం కార్యాచరణ చేపడుతున్నందున దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాయకులు ఇక్కడ సమావేశమై కేంద్ర ప్రభుత్వం పక్కాగా కులగణన నిర్వహించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించాం. కులగణన అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చి కేంద్రం అంగీకరించేలా ఒత్తిడి తీసుకొచ్చిన రాహుల్కు ధన్యవాదాలు తెలిపేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తానికి ఇప్పుడు కులగణన ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు కులగణన మీద ఇక మరి సర్వే చేసినామని రేపు కులగణనతోటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తుర్రు. ఇక మొత్తానికి ఈ కథ ఎటున్న ఉంది అని ఇప్పుడు దేశం వెలుపున రాజకీయ పార్టీలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇక మరి దేశంలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, బీసీలు కూడా చైతన్యవంతులవుతున్నారు కాబట్టి, బీసీలు కూడా ఇక మరి ఎన్నాళ్ళు ఈ రాచరిక పాలన, ఎన్నాళ్ళు ఈ నియంత పాలన, ఎన్నాళ్ళు ఈ దొరల పాలన, అగ్రవర్ణాల పాలన అనేది వాళ్ళ మనసులలో బిర్రగా నాటుకొని ఉన్నది కాబట్టి, మరి సమాజంలో ఎక్కువ జనాభా కలిగిన బీసీల మనము ఎందుకు వెనకబడిపోతున్నాము, ఎందుకు వాళ్ళ మోసేతి నీళ్ళు తాగుతున్నాము, ఎందుకు వాళ్ళు చెప్పిన దానికల్లా మనం గంగెద్దు లెక్క తలకాయ ఊపుతున్నాము అనేది కొంత తెలివికి మళ్ళీరు కాబట్టి రేపు ఈ బీసీలు ఏకమై ఏదైనా చేయగలుగుతారు. ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అనేది ఇక ఈ కోళ్ళకు ముక్కుకు మూదాటేసినట్టుగా జర్రంతా మనం కులగణన పెట్టి శబాష్ అనిపించుకోవాలి. బీసీ సామాజిక వర్గాలకు మేము ఇగో ఈ రకంగా చేసుకొచ్చినాం అన్నట్టుగా జర్రంతా వాళ్లకు కుక్క గంక బొక్క ఆశ పెట్టినట్టు జర్రంతా ఇక మరి కథ నడిపిస్తున్నాం అనేది ఇక ఇప్పుడు బీజేపీలు కూడా ఈ కులగణన మీద గొంతు విప్పారు. ఇప్పుడు దేశం వెలుపున కులగణన చేయాలి అనేది ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది కథ. విదేశీ దేశాల సుందరీమణులతో సుధారెడ్డి క్వార్టర్స్కు చేరిన
ప్యూర్టోరికో, ఉగాండా, వేల్స్, ఇండోనేషియా భామలు. మిస్ వరల్డ్ 2025 పోటీలో మరో 4 అందాల భామలు క్వార్టర్ ఫైనల్స్లో స్థానం దక్కించుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్లో 108 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొనగా అమెరికా, కరేబియన్ ఖండం నుంచి ప్యూర్టోరికో, ఆఫ్రికా నుంచి ఉగాండా, యూరప్ నుంచి వేల్స్, ఓసియానా నుంచి ఇండోనేషియా భామలు ముందడుగు వేశారు. ఇప్పటికే 10 మంది క్వార్టర్ ఫైనల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసింది. ప్యూర్టోరికో సుందరి వలేరియా పేరేజ్ బదిరులు క్యాన్సర్తో పోరాడుతున్న కుటుంబాల కోసం చేస్తున్న ప్రాజెక్టు గురించి వివరించి ఆకట్టుకున్నారు. ఉగాండా భామ నటాషా న్యోనోజీ ఆటిజంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను వివరించి మెప్పించారు. మిస్బెల్ మిల్లీ మా ఆడమ్స్ అనారోగ్యంతో నిరాశకు గురవుతున్న యువత కోసం చేపడుతున్న ప్రాజెక్టుతో జడ్జీల మనసు దోచారు. మిస్ ఇండోనేషియా మోనికా కేజియా శంబరింగ్ దేశంలో నీటి సమస్యతో సతమతమవుతున్న వారికి రక్షిత మంచినీటిని అందిస్తున్న ప్రాజెక్టు వివరించి విజేతగా నిలిచారు. సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ సుధారెడ్డి నివాసంలో బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా జరిగింది.